మేల్ గేజ్లో తీసిన సినిమా అంటే మీకు ఏమనిపించింది? ఒక సినిమా కొట్టు, పర్లేదు చాలా ఉన్నాయి అలాంటి సినిమా. పర్లేదు కొట్టు. చాలా మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ 90% ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ ఇన్ మేల్ గేజ్. 90% ఆఫ్ ఫిల్మ్స్ 90% ఆఫ్ ద ఫిల్మ్స్ అంటే హీరో సెంట్రిక్ అయిన ఫిల్మ్స్ అన్ని మేల్ గేజ్ ఫిల్మ్స్ అంటావా? మేల్ గేజ్ అంటే నువ్వు ఆ కథని ఎవరి దృష్టికోణం నుంచి చూస్తున్నావు అనేది గేజ్. ఫీమేల్ గేజ్ నుంచి నువ్వు ఎప్పుడు ఆ కథను చూడగలుగుతావు? సో 90% ఆఫ్ ద ఫిల్మ్స్ మ్యాక్సిమం. నాకు మొన్న ఒక ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి, ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఒక కథ చెప్పాడు ఆయన. నేను మొన్న రియలైజ్ అయ్యాను మచ్చా, నేను కంప్లీట్గా సినిమాకి వెళ్ళి చూసినప్పుడు విజయ్ దేవర్ సారీ ఆ క్యారెక్టర్ అర్జున్ క్యారెక్టర్లో చూసాను సినిమా అంతా. ఒకటి చెప్పాడు, ఇఫ్ సపోజ్ నువ్వు అమ్మాయి పెర్స్పెక్టివ్లో చూసుంటే ఆ అమ్మాయి ఎంత ఫ్యామిలీతో ఫేస్ చేసి ఉంటుంది, ఆ అమ్మాయి వీటి టార్చర్ ఎంత భరించి ఉంటుంది, తర్వాత అమ్మాయికి ఎంత ప్రెగ్నెన్సీ కూడా వెయిట్ చేసి నాన్న లేకుండా, ఇది ఒక కథ యాక్చువల్లీ చెప్పడం ఆయన 2 కథలు చెప్పాడు. బట్ వాట్ టేకన్ అనేది కదా మెయిన్ ఇంపార్టెంట్. ఆయన అది 2 కథలు చెప్పారు కానీ స్క్రీన్ స్పేస్, స్క్రీన్లో దొరికే ఇమోషనల్ అవుట్ బర్స్ట్ ఎవరికి జరిగింది? లాస్ట్లో ఒక సీన్లో అమ్మాయి ఏడ్చింది కానీ ఆ అమ్మాయికి పాట ఉందా? ట్రిప్పుకెళ్ళి బాధపడే పాట ఉందా? ఓకే. కానీ హీరోకు ఉంది కదా. సో ఇట్ ఈస్ అర్జున్స్ ఫిల్మ్, ఇట్ ఈస్ నాట్ ప్రీతీస్ ఫిల్మ్. దేర్ షుడ్ బి ఏ ప్రీతీస్ పర్స్పెక్టివ్ ఆల్సో, బట్ ఇట్ ఈస్ అర్జున్స్ ఫిల్మ్. అది ఆ క్యారెక్టర్ అర్జున్ చుట్టూ రాసుకున్న కథ మాత్రమే. ప్రీతి సపోర్ట్స్ అర్జున్, అంతే కదా. ఇప్పుడు ఈ మిగతా క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ రాసుకున్నప్పుడు కూడా బట్ ఇప్పుడు పెళ్లి చూపులు అనే కథ ఉంది. ప్రశాంత్ హెల్ప్స్ చిత్ర, చిత్ర హెల్ప్స్ ప్రశాంత్. అది కొంచెం సమానంగా కనిపిస్తూ ఉంటుంది. అవును అవును. ప్రీతి అర్జున్ కథలో అదంత సమానంగా కనపడదు, బట్ ఇందులో కనిపించిద్ది. మళ్ళీ గీతాంజలి దాంట్లో కూడా గీతాంజలి క్యారెక్టర్ కొంచెం స్క్రీన్ స్పేస్ ఎక్కువ కనపడిద్ది. తన ఎగని తెలిసిద్ది, తన బాధ అర్థమైద్ది, తన పౌరుషం కరెక్టే అనిపిస్తుంది. సో ఆ రాసుకునేటప్పుడు అలా Perspective ఎవరి ఎవరి కథ దగ్గర నుంచి వాళ్ళది చెప్పారు. అంతే. అవును.